వెల్కమ్ టు టీశాట్. మనం ఈరోజు జీవశాస్త్రంలో భాగంగా బయోసైన్స్లో భాగంగా కణం మరియు కణాంగాల గురించి నేర్చుకుందాం. మనకు తెలుసు అతి చిన్నని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేటువంటిది కణం. కణం అనేటువంటిది కణజాలంగాను, కణజాలం అవయవంగాను, అవయవములన్నిటిని కలిసి అవయవ వ్యవస్థలుగాను ఏర్పడి మనకి జీవక్రియలు అనేటువంటివి నిర్వర్తిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ ప్రామాణికమైనటువంటి కణం అనే నిర్మాణం గురించి మరియు ఆ కణంలో ఉన్నటువంటి కణాంగాల నిర్మాణం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా ఈ కణాన్ని కనుక చెప్పాల్సి వస్తే కణం అనేటువంటిది నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని చెప్తున్నాం. అంటే ఏదైనా ఒక జీవి ఏర్పడాలని అంటే నిర్మాణాత్మకంగా మనం ఒక గోడని కట్టాలనంటే ఈ గోడ లోపల బిల్డింగ్ బ్లాక్స్గా మనకి బ్రిక్స్ ఏ విధంగానైతే ఉంటాయో మన జీవులు అనేటువంటివి కణాల ఆధారంగా ఏర్పడ్డాయని చెప్తున్నాము. అందుకోసమే మనము నిర్మాణాత్మక ప్రమాణము అని చెప్తున్నాం. కణం అనేటువంటిది జీవుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్తున్నాం. అదేవిధంగా జీవులు నిర్వర్తించేటువంటి జీవక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ జీవక్రియలు అనేటువంటివి కూడా ఈ కణాల ఆధారంగా ఏర్పడేటువంటి అవయవ వ్యవస్థల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి కణాన్ని మనము క్రియాత్మక ప్రమాణం అని కూడా చెప్తున్నాము. జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం అని అంటాము. ఈ కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణశాస్త్రము లేదా సైటాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనము కణజీవశాస్త్రం అని అంటాము. కణశాస్త్రము, కణజీవశాస్త్రము, సైటాలజీ అన్న ఒకటే. ఇది కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఈ కణాన్ని మొట్టమొదటిసారిగా మనకి రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించారు. బెరడు లోపల సూక్ష్మదర్శిని ఉపయోగించి అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని మొట్టమొదటిసారిగా మనకి రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం అనేటువంటిది జరిగింది. ఈ రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త కణానికి సంబంధించిన సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం యొక్క పేరే మైక్రోగ్రాఫియా. ఈ కణానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈ మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథంలో రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త క్రోడీకరించడం జరిగింది. మొట్టమొదటి సజీవ కణాన్ని ముందుగా కణాన్ని కనుక్కున్నది మాత్రం రాబర్ట్ హూక్. బెరడు లోపల కణం అనేటువంటి నిర్మాణాన్ని రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం అనేటువంటి జరిగింది. అది సజీవ కణం కాదు, నిర్జీవమైనటువంటి కణం. బెరడు లోపల కనుక్కున్నటువంటి కణం ఏదైతే ఉందో అది నిర్జీవ కణం. అలా కాకుండా మొదటిసారిగా సజీవ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మనకు తెలుసు యాంటోనీ వాన్ లీవెన్హూక్ అని పేర్కొంటాం. యాంటోనీ వాన్ లీవెన్హూక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి మొట్టమొదటిసారిగా సజీవ కణాన్ని కనుగొనడం జరిగింది. మరి ఈ కణాలను గురించి అధ్యయనం చేయడానికి మనకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయాలజీ అని అంటాము. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయాలజీ అని పేర్కొంటాము. ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయాలజీ అనేటువంటిది మన హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఇది ఇంతకుముందు మనకి సిసిఎంబి అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే వివిధ రకాల అంతర్జాతీయ సంస్థల గురించి అడిగే క్రమంలో సిసిఎంబి అనేటువంటిది ఎక్కడ ఉంది అని క్రితం పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ సిసిఎంబి హైదరాబాద్లో కలదనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మనకు నెక్స్ట్ ఈ కణం ఏదైతే ఉందో జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైనటువంటి కణం ఏదైతే ఉందో ఈ కణాల సంఖ్యను ఆధారంగా చేసుకొని మొత్తం జీవులని ఏకకణ జీవులుగా మరియు బహుకణ జీవులుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. కణాల సంఖ్యని ఆధారంగా చేసుకొని అంటే ఒక జీవిలో ఉండేటువంటి కణాల సంఖ్యని ఆధారం చేసుకొని జీవులని ఏకకణ జీవులు లేదా బహుకణ జీవులుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ పేరులోనే ఉంది ఏకకణ జీవులు. అంటే జీవి లోపల ఒకే ఒక కణం ఉన్నట్లయితే దాన్ని మనము ఆ జీవిని ఏకకణ జీవిగా పేర్కొంటాము. అలాంటి జీవులన్నింటినీ కూడా ఏకకణ జీవులు అనే వర్గం కింద పెట్టడం జరిగింది. ఈ ఏకకణ జీవుల లోపల ఒకే ఒక కణం ఉంటుంది. ఈ ఏకకణ జీవుల్లో జరిగేటువంటి జీవక్రియలన్నింటినీ కూడా ఈ కణమే నిర్వర్తిస్తుంది. జీవక్రియలన్నింటినీ కూడా ఈ కణమే నిర్వర్తిస్తుంది. మరియు ఇక్కడ చూడండి అమీబా అనేటువంటిది ఒక ఏకకణ జీవి. అంటే అమీబాకి ఆకారం అనేటువంటిది ఉండదు, సందర్భానుసారంగా ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది అమీబా అని అనుకున్నట్లయితే ఇది ఒకే ఒక కణంతో ఏర్పడి ఉంటుంది. ఇదే కణము మనకి శ్వాసక్రియని కూడా నిర్వర్తిస్తుంది. ఇదే కణము విసర్జక వ్యవస్థని మరియు ఇదే కణము జీర్ణ వ్యవస్థని అన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంది అమీబా లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అర్ధపారగమ్య త్వచం అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆక్సిజన్ వాయువు అనేటువంటిది లోపలికి రావడము,
కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేటువంటిది బయటికి వెళ్ళడం అనేటువంటిది ఈ అర్ధపారగమ్య త్వచం ద్వారా జరుగుతుంది. ఏదైతే అమీబాకి ఉన్నటువంటి అర్ధపారగమ్య త్వచం ఏదైతే ఉందో సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ అని అంటామో, ఈ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా వాయువుల వ్యాపనం అనేటువంటి జరిగి శ్వాసక్రియ నిర్వర్తించబడుతుంది. అదేవిధంగా విసర్జక వ్యవస్థ, అదేవిధంగా జీర్ణక్రియ అనేటువంటిది కూడా ఈ ఒకే ఒక కణం నిర్వర్తిస్తుంది ఏకకణ జీవులలో. మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పారామీషియం అనేటువంటిది మరొక ఏకకణ జీవికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. మనకు ఉన్నటువంటి సూక్ష్మక్రియులు అయితే బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాలు, అదేవిధంగా ఈస్ట్ కణాలు కూడా ఏకకణ జీవులకి ఉదాహరణలుగా పేర్కొంటాం. మరి బహుకణ జీవులను కనుక చూసినట్లయితే బహుకణ జీవుల్లో సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ కణాలు అనేటటువంటివి ఉంటాయి. ఇక్కడ పేరు ఆధారంగా మనం చెప్పవచ్చు, ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్నట్లయితే వాటిని బహుకణ జీవులని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక కణము మరో కణంతో కలిసిపోయి కణజాలాలుగా ఏర్పడుతుంది. ఈ కణజాలాలన్నీ కలిసిపోయి అవయవం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ ఏర్పడ్డటువంటి అవయవ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ అవయవ వ్యవస్థనే మనకి జీవక్రియల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ విధంగా కణం అనేటువంటిది నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్తాం. కణం నుంచి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలు కలిసిపోయి అవయవం కలిసిపోయి మనకి అవయవ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి. అవయవాలు కలిసిపోయి అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ అవయవ వ్యవస్థలే మనకి జీవక్రియలు, జీవిలో ఉన్నటువంటి వివిధ రకాల జీవక్రియలు అంటే శ్వాసక్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, విసర్జక్రియ కావచ్చు, ఆ రకమైనటువంటి క్రియలన్నింటినీ కూడా ఈ అవయవ వ్యవస్థలు అనేటువంటివి, ప్రసరణ వ్యవస్థ కావచ్చు, ఈ అవయవ వ్యవస్థలు అనేటువంటివి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇది బహుకణ జీవుల్లో అనేక రకాల కణాలు కలిసిపోయి ఈ విధంగా ప్రాథమిక జీవక్రియలని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఉదాహరణ చాలా జీవులన్నీ కూడా బహుకణ జీవులకి ఉదాహరణలుగా ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఏ ఉదాహరణ కూడా ఇవ్వలేదు. మానవుడు ఒక బహుకణ జీవి అని అనుకోవచ్చు. అదేవిధంగా మనకు వివిధ రకాల మొక్కలన్నీ కూడా బహుకణ జీవులుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కణాల సంఖ్య ఆధారంగా జీవుల యొక్క వర్గీకరణ ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. మరి మరొక అంశం ఆధారంగా జీవులని కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులుగా విభజిస్తారు. మరి ఆ అంశం ఏంటి అని అంటే కేంద్రక త్వచం. ఇప్పుడు నేను ఒక కణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ కణం లోపల కేంద్రకం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. జన్యు పదార్థంతో నిండి ఉన్నటువంటి భాగాన్నే మనము కేంద్రకంగా పేర్కొంటాము. ఈ కేంద్రకాన్ని ఆవరిస్తూ ఈ విధంగా ఏదైతే కేంద్రక త్వచం ఉంటుందో, కేంద్రక త్వచం ఉందా లేదా అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని జీవులని మనం కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులుగా పేర్కొనబడినటువంటిది జరిగింది. ఈ విధంగా కేంద్రక త్వచం ఉందా లేదా, కణం లోపల కేంద్రక త్వచం ఉందా లేదా అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని జీవులని కేంద్రక పూర్వక జీవులు మరియు నిజ కేంద్రక జీవులుగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఈ కేంద్రక పూర్వక జీవుల లోపల మనకి కేంద్రక త్వచం అనేటువంటిది ఉండదు. ఏదైతే కేంద్రక త్వచం అని అంటున్నామో ఈ కేంద్రక త్వచము లేనటువంటి కణాలని కేంద్రక పూర్వక కణాలుగా, అటువంటి కణాలను కలిగి ఉన్న జీవులను కేంద్రక పూర్వక జీవులుగా పేర్కొనడం అనేటువంటిది పేర్కొంటున్నాము. అదేవిధంగా నిజ కేంద్రక కణాలని అంటే ఈ కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేటువంటిది ఉంటుంది. నేను ఇక్కడ కణత్వచం గురించి మాట్లాడట్లేదు. కణత్వచం అంటే కణాన్ని ఆవరించి ఉన్నటువంటి త్వచము, దీన్నే మనం కణకవచం అని కూడా పేర్కొంటాము. ఆ కణకవచాన్ని గురించి మాట్లాడట్లేదు నేను. కేంద్రకాన్ని ఆవరించి ఉన్నటువంటి పొరనే మనము కేంద్రక త్వచం అని పేర్కొంటున్నాము. కేంద్రక త్వచం ఉన్నట్లయితే దాన్ని నిజ కేంద్రక కణంగా, మరి అటువంటి కణాలను కలిగి ఉన్నటువంటి జీవులని నిజ కేంద్రక జీవులుగా పేర్కొంటున్నాము. అదేవిధంగా ఇక్కడ కేంద్రక త్వచం లేనట్లయితే కేంద్రక పూర్వక కణంగాను, అలాంటి కణాలను కలిగి ఉన్న జీవులను కేంద్రక పూర్వక జీవులుగాను పేర్కొనటువంటిది జరుగుతుంది. సాధారణంగా ఏకణ జీవులన్నీ కూడా కేంద్రక పూర్వక జీవులుగా ఉంటాయి ఇక్కడ. సో ఈ విధంగా కేంద్రక త్వచం ఆధారంగా మనము కణాలను తద్వారా జీవులను వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. సో వీటిని మనము ఇంగ్లీష్ లోపల ప్రోకారియోటిక్ అని అంటాము. ఇక్కడ వీటిని యూకారియోటిక్ అనేటువంటిది పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ప్రోకారియోటిక్ జీవులు అనగా కేంద్రక పూర్వజీవులు, యూకారియోటిక్ జీవులు అనగా నిజ కేంద్రక జీవులు. ఒక్కొక్కసారి
పరీక్ష లోపల మనకి ఈ ఆంగ్ల పదాలను అదే విధంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆంగ్ల పదాలను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రక పూర్వజీవులు అనగా ప్రోకారియోటిక్, నిజ కేంద్రక జీవులు అనగా యూకారియోటిక్. నెక్స్ట్ మనం నిజ కేంద్రక కణం యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే దీని లోపల 2 భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి కణకవచము మరియు జీవ పదార్థం అనేటువంటిది ఉంటుంది. జీవ పదార్థం లోపల కణత్వచము మరియు కణంగాలు అనేటువంటివి ఉంటాయి. సో మనం ఇక్కడ మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కణాంగాలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో కణకవచము జీవ పదార్థము, మరి జీవ పదార్థం లోపల కణత్వచము కణాంగాలు 2 ఉంటాయి. నెక్స్ట్ కణాంగాలను కనుక చూసినట్లయితే కేంద్రకము. సో ఇప్పుడు ఈ రకంగా నేను ఒక కణాన్ని కనుక తీసుకున్నట్లయితే మధ్య భాగంలో ఉండేటువంటి కేంద్రకము, అదేవిధంగా మైటోకాండ్రియాలు, హరితరేణువులు, రైబోజోమ్లు, లైసోజోమ్లు, అంతర్జీవ ద్రవ్యజాలము, రిక్తిక, గాల్జీ సంక్లిష్టము అనేటువంటివి కణంలో సాధారణంగా ఉండేటువంటి కణ అంగాలు. వీటిని మనం కణాంగాలు అని పేర్కొనటువంటి జరుగుతుంది. వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. అంతకుముందు ఒకసారి మనము ఈ ఒక జంతు కణాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ కణాంగాలు ఏ విధంగా జంతు కణం లోపల ఉండేటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాము. ఇక్కడ చూడండి మైటోకాండ్రియా అనేటువంటిది ఇక్కడ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. మైటోకాండ్రియా, అదేవిధంగా గాల్జీ సంక్లిష్టము, ఇక్కడ ఉన్నటువంటి కణాంగాన్ని మనం గాల్జీ సంక్లిష్టము. ఇక్కడ చూడండి డిఫరెన్స్, మైటోకాండ్రియా ఏ విధంగా ఉంది, గాల్జీ సంక్లిష్టం ఏ విధంగా ఉంది. మధ్యలో ఉన్న భాగాన్ని కేంద్రకం అని పేర్కొన్నాము. కేంద్రకాన్ని చుట్టూ ఆవరించి ఇక్కడ కేంద్రక త్వచం అనేటువంటిది ఉంది. అదేవిధంగా కేంద్రకం లోపల మనకి జన్యు పదార్థం అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వల లాంటి నిర్మాణం ఏదైతే ఉందో ఈ వల లాంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొన్నాము. సో ఈ కణాన్ని ఆవరించి మనకి ప్లాజ్మా పొర అనేటువంటిది ఉంది. జంతు కణం లోపల కణాన్ని ఆవరించి ప్లాజ్మా పొర అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలం, కేంద్రకం, గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, ఇంకా మనకి ఇది జంతు కణం కాబట్టి హరితరేణువులు అనేటువంటి నిర్మాణాలు లేవు. సో ఇక్కడ ఈ వల లాంటి నిర్మాణాన్ని మనము అంతర్జీవ ద్రవ్యజాలం అని పేర్కొన్నాము. ఇక్కడ కూడా అదే వల లాంటి నిర్మాణం ఉంది, కానీ ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఎటువంటి బొడిపల వంటి నిర్మాణాలు అనేటువంటివి లేవు, కానీ ఇక్కడ బొడిపల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ బొడిపల వంటి నిర్మాణాలే రైబోజోమ్లు అని పేర్కొనబడేటువంటిది జరుగుతుంది. సో ఈ బొడిపలు అనేటువంటివి కొన్ని స్వేచ్ఛాయుతంగా జీవ పదార్థంలో ఉన్నాయి, మరికొన్ని అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉన్నాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే రైబోజోమ్లు అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉంటాయో దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొనడం జరుగుతుంది. దీన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది జంతు కణానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనము వృక్షకణం గురించి చూద్దాం. ఒక వృక్షకణాన్ని కనుక తీసుకున్నట్లయితే దీని లోపల అదనంగా మనకి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రిక్తికలు అనేటువంటివి విసర్జన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి కేవలం వృక్షకణాల లోపల మాత్రమే ఉంటాయి. అదేవిధంగా కణ కవచం అనేటువంటిది మనం ఇంతకుముందు జంతు కణంలో గుర్తించలేదు, కేవలం వృక్షకణంలో మాత్రమే ఉంది. సో వృక్షకణానికి జంతు కణానికి ప్రధానంగా ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే కణకవచం. జంతు కణం లోపల మనకి కేవలం ప్లాజ్మా పొర మాత్రమే ఉంటుంది. ఈ ప్లాజ్మా పొరని ఆవరిస్తూ మనకి వృక్షకణం లోపల కణకవచం అనేటువంటిది ఉంటుంది. ఏదైనా ఒక కణం లోపల కణకవచం ఉంది అని అంటే ఆ కణం అనేటువంటిది వృక్ష కణానికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కణకవచం లేకుండా ఉంది అని అంటే ఆ జంతు కణానికి సంబంధించినటువంటి కణంగా మనం గుర్తించవచ్చు. చూడండి ఇక్కడ ప్లాజ్మా పొర ఉంది, ప్లాజ్మా పొరని ఆవరిస్తూ కణకవచం అనేటువంటిది ఉంది. గాల్జీ సంక్లిష్టం కూడా ఉంది. ఇక్కడ సేమ్ జంతు కణంలో కూడా గాల్జీ సంక్లిష్టాన్ని గుర్తించాము. మైటోకాండ్రియా ఉంది, అదనంగా హరితరేణువులు అనేటువంటివి మనకి వృక్ష కణాల్లో ఉన్నాయి. ఇక్కడ కేంద్రకము ఉంది, అంతర్జీవ ద్రవ్యజాలం కూడా ఉంది. సో ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం ఉంది, గాల్జీ సంక్లిష్టం ఉంది, మైటోకాండ్రియా ఉంది, అదనంగా మనకి ఇక్కడ కణకవచం, రిక్తికలు, హరితరేణువులు అనేటువంటి వృక్ష కణంలో అదనంగా మనకి ఉన్నాయి. సో ఇది జంతు కణం మరియు వృక్ష కణానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. ఇప్పుడు ఒక్కొక్క కణాంగాన్ని తీసుకొని మనము క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కణకవచాన్ని చూద్దాం. సో వృక్ష కణంలో అదనంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో కణాంగము అదే కణకవచము. ఈ కణకవచం అనేటువంటిది కణాన్ని ఆవరిస్తూ ఉంటుంది. కణకవచాన్ని ముందుగా రాబర్ట్ హూక్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. కణకవచం వృక్ష కణాల్లో మాత్రమే ఉండి జంతు కణాల్లో లోపిస్తుంది. నేను ఇంతకుముందే వివరించడం జరిగింది.
జంతు కణాల్లో కణకవచం అనేటువంటిది ఉండదు. కణకవచం అనేటువంటిది పిండి పదార్థం చేత నిర్మించబడి ఉంటుంది. సో ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో ఆ గ్లూకోజ్ వంటి ఈ పిండి పదార్థాలతో కార్బోహైడ్రేట్స్తో ఈ కణకవచం అనేటువంటిది నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ ఇదే కణకవచము శిలీంధ్రాల లోపల కైటిన్ అనేటువంటి రసాయనంతో నిర్మితమై ఉంటుంది, రసాయన సంఘటనతో నిర్మితమై ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు పోటీ పరీక్ష లోపల శిలీంధ్రాలలో కణకవచం అనేటువంటిది ఈ కింది వేటితో నిర్మితమై ఉంటుంది అని అడిగినటువంటి సందర్భము గుర్తుపెట్టుకోండి, కైటిన్. అదేవిధంగా బ్యాక్టీరియాలో కనుక చూసినట్లయితే యూరిన్ మ్యూకోపెప్టైడ్లతో నిర్మితమై ఉంటుంది. సో బ్యాక్టీరియా లోపల యూరిన్ మ్యూకోపెప్టైడ్లతో కూడా, అదేవిధంగా శిలీంధ్రాల లోపల కైటిన్ తోట, మరి మనకి వృక్షకణం లోపల ఈ కణకవచం అనేటువంటిది పిండి పదార్థం చోటి నిర్మితమై ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కణకవచాన్ని ప్రాథమిక కణకవచం మరియు ద్వితీయ కణకవచంగా వర్గీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైతే బయట వైపు ఉన్నటువంటి కణకవచాన్ని ప్రాథమిక కణకవచంగా, లోపలి వైపు ఉన్నటువంటి కణకవచాన్ని ద్వితీయ కణకవచంగా వర్గీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సాధారణమైనటువంటి వర్గీకరణ. ఓకేనా. సో ఈ విధంగా వృక్షాల లోపల పిండి పదార్థంతో, శిలీంధ్రాల లోపల కైటిన్, బ్యాక్టీరియా లోపల యూరిన్ మరియు మ్యూకోపెప్టైడ్ వంటి సమ్మేళనాలతో ఈ కణకవచం అనేటువంటిది నిర్మితమై ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కణకవచం అయిపోయిన తర్వాత జీవ పదార్థం గురించి చూద్దాం. సో జీవ పదార్థం అనేటువంటిది జీవకణాల్లో, ఏవైతే నిర్జీవ కణాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, జీవ కణాల గురించి మాట్లాడుతున్నాం, సజీవ కణాల గురించి మాట్లాడుతున్నాం. జీవ కణాల్లో నిండి ఉన్నటువంటి పారదర్శకమైనటువంటి స్నిగ్ధమైన కొల్లాయిడల్ ద్రావణాన్ని జీవ పదార్థం అని పేర్కొనడం అనేది జరుగుతుంది. సో పారదర్శకంగా అని పేర్కొనడం జరుగుతుంది, పారదర్శకంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్నిగ్ధమైన కొల్లాయిడల్ ద్రావణాన్ని మనం జీవ పదార్థం అని అంటాము. సో ఈ పారదర్శకత, స్నిగ్ధమైన కొల్లాయిడల్ ద్రావణం అని ఎందుకు అంటున్నామంటే ఇది రెండు రకాల ప్రభావాలను చూపిస్తుంది. ఒకటి బ్రౌనీనియన్ చలనం మరియు టిండాల్ ప్రభావం అనేటువంటి విషయాలని గుర్తుంచుకోవాలి. బ్రౌనీనియన్ చలనము అంటే ఈ విధంగా కణాన్ని తీసుకున్నప్పుడు కణం లోపల కణాంగాలు ఏవైతే ఉన్నాయో ఈ కణం నుండి కాంతిని ప్రసరింపజేసినప్పుడు కణాంగాల యొక్క ఉనికిని గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ కణాంగాలు అనేటువంటివి ఒక రకంగా చలనాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ రకమైన చలనాన్నే బ్రౌనీనియన్ చలనము అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా టిండాల్ ప్రభావం అంటే ఈ కాంతిని పంపించినప్పుడు ఈ కాంతి ప్రసరణ మార్గంలో ఈ కణాంగాలు అనేటువంటివి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడేటువంటి ప్రభావాన్నే మనము టిండాల్ ప్రభావము అనేటువంటి చూస్తున్నాము. ఈ బ్రౌనీనియన్ చలనము మరియు టిండాల్ ప్రభావం అనేటువంటిది జీవకణాలు చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. సో ఇది జీవ పదార్థానికి సంబంధించినటువంటి అంశము. మరి ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి మరొక కణాంగమే ప్లాస్టిడ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మొక్కల్లో మాత్రమే ఉండి జంతువులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల్లో లోపించి ఉంటాయి. అంటే కేవలం మొక్కల్లో మాత్రమే ప్లాస్టిడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్లాస్టిడ్ల యొక్క రకాలు, ఈ ప్లాస్టిడ్ల యొక్క వివిధ రకాల ఉపయోగాల గురించి మనం వచ్చే స్లైడ్లలో నేర్చుకుందాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ప్లాస్టిడ్లు అనేటువంటివి జంతువులలో ఉండవు, బ్యాక్టీరియాల్లో ఉండవు, శిలీంధ్రాలలో ఉండవు, కేవలము మొక్కల్లో మాత్రమే ఉంటాయి. కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రాల లోపల కొన్ని ప్రత్యేక రకమైనటువంటి ప్లాస్టిడ్లు ఉన్నప్పటికీ ప్రధానంగా శిలీంధ్రాల్లో ప్లాస్టిడ్లు ఉండవనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాము. కొన్ని ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రాలను వదిలిపెడితే మిగిలిన అన్ని శిలీంధ్రాల లోపల ప్లాస్టిడ్లు అనేటువంటివి ఉండవు. అదేవిధంగా జంతువుల లోపల కూడా ప్లాస్టిడ్లు అనేటువంటివి లోపించి ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్లాస్టిడ్లు అనేటువంటివి ముఖ్యంగా రెండు రకాలు. రంగుని ఆధారం చేసుకొని ప్లాస్టిడ్లని రెండు రకాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. రంగుని కలిగి ఉన్నటువంటి ప్లాస్టిడ్లనే వర్ణయుత ప్లాస్టిడ్లు అని పేర్కొనడం జరిగింది. ఏవైతే రంగు లేకుండా ఉంటాయో వాటిని వర్ణరహిత ప్లాస్టిడ్లు అని అంటాము. రంగు లేకుండా ఉంటున్నాయని అంటే ఇవి తెలుపు రంగులో సాధారణంగా ఉంటాయి. సో ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి ప్లాస్టిడ్లకి ఉదాహరణలుగా మనం ఇక్కడ ల్యూకోప్లాస్ట్లని తీసుకుంటున్నాము, ల్యూకోప్లాస్ట్లని పేర్కొంటున్నాము. వర్ణరహిత ప్లాస్టిడ్లు లేదా తెలుపు రంగులో ఉండేటువంటి ప్లాస్టిడ్లనే ల్యూకోప్లాస్ట్లు అని పేర్కొంటున్నాము. రంగుని కలిగి ఉన్నటువంటి ప్లాస్టిడ్లనే వర్ణయుత ప్లాస్టిడ్లు అని అంటున్నాము. ఇక్కడ క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అనేటువంటి ప్లాస్టిడ్లు మనకి వర్ణయుత ప్లాస్టిడ్లకి ఉదాహరణలుగా పేర్కొంటున్నాము. ఏంటవి? క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అనేటువంటివి వర్ణయుత ప్లాస్టిడ్లకి ఉదాహరణలు. నెక్స్ట్ మనము ఈ
ప్లాస్టిక్లలో ఒక రకమైనటువంటి క్లోరోప్లాస్ట్ల గురించి నేర్చుకుందాం. సో ముందుగా హరితరేణుల గురించి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనము అధ్యయనం చేయకుండా ముందుగా ప్లాస్టిక్ల గురించి పేర్కొని ప్లాస్టిక్ల యొక్క వర్గీకరణ, వర్ణరహిత ప్లాస్టిక్లు, వర్ణరహిత ప్లాస్టిక్లు, ఆ తర్వాత ప్లాస్టిక్లో మరో రకమైనటువంటి క్లోరోప్లాస్ట్ల గురించి చూద్దాం. సో ఈ క్లోరోప్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చని భాగాల్లో ఉంటాయి. ఆకుపచ్చని భాగాల్లో ఉంటాయి. మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాలు అంటే పత్రాలు, కాండాలు, కొమ్మలు వంటి భాగాల లోపల ఈ హరితరేణువులు అనేటువంటివి ఉంటాయి. ఈ హరితరేణువుల యొక్క ప్రాథమిక విధి ఏంటి అని అంటే కిరణజన్య సంయోగక్రియ లోపల కిరణజన్య సంయోగక్రియ జరపడానికి ఈ హరితరేణువులే ఆధారం. సో కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియ హరితరేణువులలో జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియనే సమస్త జీవకోటికి శక్తిని అందించేటువంటి క్రియ. నెక్స్ట్ మనము క్లోరోప్లాస్ట్ల గురించి నేర్చుకున్న తర్వాత మరో రకమైనటువంటి ప్లాస్టిక్లైన క్రోమోప్లాస్ట్ల గురించి చూద్దాము. వీటినే మనము వర్ణరేణువులు అని పేర్కొనడం జరుగుతుంది. సో క్లోరోప్లాస్ట్లు అనేటువంటివి పచ్చని రంగులో ఉంటే, ఆకుపచ్చని రంగులో ఉంటే, ఈ వర్ణరేణువులు అనేటువంటివి పుష్పాలకి, ఫలాలకి మరియు పత్రాలకి ఎరుపు, నారింజ, పసుపు రంగులని అందిస్తాయి. క్లోరోప్లాస్ట్లు అనేటువంటివి ఆకుపచ్చ రంగులో ఉంటే, క్రోమోప్లాస్ట్లు అనేటువంటివి ఎరుపు రంగులో కావచ్చు, నారింజ రంగులో కావచ్చు, పసుపు రంగులో కావచ్చు, ఈ విధంగా ఉండి పుష్పాలకి, ఫలాలకి, పత్రాలకి, పుష్పాలు రకరకాల కలర్లని, రంగులని ప్రదర్శిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఫలాలు ఒక మొక్క యొక్క ఫలం ఒక్కో రకంగా, ఒక మొక్క యొక్క ఫలం ఒక రకంగా, పత్రాలు కూడా డిఫరెంట్ కలర్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. పత్రాలు సాధారణంగా ఆకుపచ్చగా ఉన్నప్పటికీ ఆకుపచ్చని పత్రాల మధ్య భాగంలో వివిధ రకాల రంగులు కనపడడానికి గల కారణం ఏంటి అని అంటే క్రోమోప్లాస్ట్లు అని పేర్కొనడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, క్రోమో అనే పదము రంగుకి సమానార్థకంగా మనము వాడుతూ ఉంటాం. క్రోమో అనేటువంటిది రంగుకి సమానార్థకం, కలర్ అనేటువంటికి సమానార్థకంగా వాడతాము. క్రోమో అనగానే మీకు గుర్తు రావాల్సింది కలర్ఫుల్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ క్రోమోప్లాస్ట్ల కారణంగానే పుష్పాలకి, ఫలాలకి, పత్రాలకి రంగులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో ఈ ఏవైతే క్రోమోప్లాస్ట్లు ఉన్నాయో ఈ క్రోమోప్లాస్ట్లని మరలా మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వాటినే కెరోటినాయిడ్లు అని అంటాము. కెరోటినాయిడ్ లోపల కెరోటిన్, జాంతోఫిల్స్ అనేటువంటి రెండు రకాలు ఉంటాయి. కెరోటిన్లు సాధారణంగా నారింజ మరియు ఎరుపు రంగులో మాత్రమే కనిపిస్తాయి. సో క్యారెట్ ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే కెరోటిన్. క్యారెట్ అనేటువంటిది ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం కెరోటిన్. అదేవిధంగా జాంతోఫిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాంతోఫిల్స్ వృక్షాల యొక్క కొన్ని ఫలాలకి పసుపు రంగుని కలిగిస్తూ ఉంటాయి. జాంతోఫిల్స్ అనేటువంటివి పసుపు రంగుని కలిగిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కెరోటిన్లు నారింజ మరియు ఎరుపు రంగుని కల్పిస్తే జాంతోఫిల్స్ అనేటువంటివి పసుపు రంగుని కలిగిస్తూ ఉంటాయి. సో మొక్కలలో పసుపు రంగు కారణమైనటువంటి వర్ణద్రవ్యం అని అడిగినట్లయితే మనము జాంతోఫిల్స్ అని పేర్కొనవచ్చు. అదేవిధంగా ఎరుపు రంగుకి కారణమైనటువంటి కెరోటినాయిడ్ లేదా వర్ణద్రవ్యం అనంటే కెరోటిన్ అని పేర్కొనవచ్చు. ఆకుపచ్చగా ఉండడానికి గల కారణం అనంటే క్లోరోప్లాస్ట్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా హరితరేణువుల లోపల మనకి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇవి ల్యూకోప్లాస్ట్లు. ఇవి మరో రకమైనటువంటి ప్లాస్టిక్లు. ఈ ల్యూకోప్లాస్ట్లు వర్ణరహిత ప్లాస్టిక్లకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరిగింది. అంటే ఇవి ఎటువంటి వర్ణాన్ని కలిగి ఉండవు, సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి కాంతి సోకని భాగాల్లో ఉంటాయి. సాధారణంగా ల్యూకోప్లాస్ట్లు ఏవైతే వర్ణరహిత ప్లాస్టిక్లు ఉన్నాయో ఈ వర్ణరహిత ప్లాస్టిక్లు కాంతి సోకని భాగాల్లో ఉంటాయి. ఎందుకనంటే కాంతి సోకే భాగాల్లో క్లోరోప్లాస్ట్లు అనేటువంటివి ఉంటాయి. అది హరితరేణువులు అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే అవి కాంతి సోకే భాగాల్లో ఉన్నాయో ఆ కాంతిని గ్రహించుకొని కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. కాబట్టి అవి కాంతి సోకే భాగాల్లో, క్లోరోప్లాస్ట్లు అనేటువంటివి కాంతి సోకే భాగాల్లో, మరి ఈ ల్యూకోప్లాస్ట్లు అనేటువంటివి కాంతి సోకని భాగాల్లో ఉంటాయి. కాంతి సోకని భాగాలంటే సాధారణంగా వేరు లోపల ఈ ల్యూకోప్లాస్ట్లు అనేటువంటివి ఉంటాయి. అందుకే ఇవి వర్ణరహితంగా కూడా ఉంటాయి. వీటి యొక్క ప్రధాన విధి ఏంటంటే ఆహారాన్ని నిల్వ చేయడం. అంటే ఫలాల యొక్క లోపలి భాగాల్లో అక్కడ కాంతి సోకలేదు కాబట్టి మనకి ఫలాల యొక్క లోపలి భాగాలు, వేరుల యొక్క లోపలి భాగాలు, కాండం యొక్క లోపలి భాగాల లోపల మనకి ఈ ల్యూకోప్లాస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఆహార పదార్థాలను నిల్వ చేయడమే ముఖ్యమైనటువంటి విధి. వేర్లు చాలా రకాల వేర్లు అనేటువంటి రూపాంతరం చెంది మనకి ట్యూబర్లు గాను దుంపలు గాను ఏర్పడుతున్నాయి. ఆ దుంపల్లో గ్లూకోజ్లు అనేటువంటి నిల్వ చేయబడుతున్నాయి. ఆ నిల్వ చేయబడుతున్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలనే మనము ల్యూకోప్లాస్ట్లు అనేటువంటి పేర్కొనడం జరుగుతుంది.
సో ఈ విధంగా ప్లాస్టిల్లో వివిధ రకాలైనటువంటి క్రోమోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు, కెరోటినాయిడ్లు, ల్యూకోప్లాస్ట్ల గురించి నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి కణాంగమైనటువంటి మైటోకాండ్రియా గురించి అధ్యయనం చేద్దాం ఒకసారి. మైటోకాండ్రియాలు సాధారణంగా దండాకారంలో కానీ లేదా ఖండే ఆకారంలో కానీ ఉంటాయి. వీటి యొక్క ఆకారాన్ని కనుక చూసినట్లయితే దండాకారంలో కానీ ఖండే ఆకారంలో కానీ ఉంటాయి. మైటోకాండ్రియాలో ప్రధానమైనటువంటి ప్రధాన జీవక్రియ అయినటువంటి శ్వాసక్రియ అనేటువంటిది మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. మనకు తెలుసు, మనం ఆహార పదార్థాలు తయారు చేసుకున్న తర్వాత ఏర్పడేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో, గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్తో కలిసిపోయి మనకి కార్బన్ డయాక్సైడ్ను మరియు నీటి ఆవిరిని అందిస్తుంది. దీంతోపాటు కొంత మొత్తంలో శక్తిని కూడా ఏటీపీల రూపంలో అందజేస్తుంది. ఇది శ్వాసక్రియలో ప్రధానంగా జరిగేటువంటి రసాయన ప్రక్రియ. మనకు ఏర్పడేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఆహార పదార్థం ఏదైతే ఉందో, ఈ ఆహార పదార్థం అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిత్తి చెంది కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరిగాను విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీంతోపాటు కొంత మొత్తంలో మనకు శక్తి ఉద్భవించడం జరుగుతుంది. దీన్ని మనం ఏటీపీగా పేర్కొంటాం. శక్తి ప్రమాణం ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అందుకే ఇక్కడ శక్తి ఏర్పడుతుంది కాబట్టి, మైటోకాండ్రియాలో జరిగేటువంటి శ్వాసక్రియ కారణంగానే శక్తి ఏర్పడుతుంది కాబట్టి మైటోకాండ్రియాలని కణశక్తాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. వీటిని మనం ఏమంటాం? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో కేంద్రక పూర్వజీవులైనటువంటి బ్యాక్టీరియాలో మీసోజోములు శ్వాసక్రియలో పాల్గొంటాయి. కేంద్రక పూర్వజీవుల లోపల ఈ మైటోకాండ్రియా ఉండదు కాబట్టి మీసోజోములు అనేటువంటివి శ్వాసక్రియలో పాల్గొంటాయి. మీసోజోముల లోపల శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మైటోకాండ్రియా లోపల శ్వాసక్రియ జరిగి శక్తి ఉత్పన్నమవుతుంది కాబట్టి కణశక్తాగారాలు అని అంటాము. ఇది ఇంతకుముందు మనకి పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని పేర్కొంటున్నాం. అందుకోసమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కింది వాణిలో ఏ కణంగాన్ని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ లేదా కణశక్తాగారాలు అని పేర్కొనడం జరుగుతుంది అని అంటే అవి మనకి మైటోకాండ్రియా. నెక్స్ట్ మనకి రైబోజోములు. మరో ముఖ్యమైనటువంటి కణాంగం ఏంటంటే రైబోజోములు. ఇవి కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవుల కణాలలో ఉంటాయి. రెండు రకాల కణాల లోపల కూడా కేంద్రక పూర్వజీవులు మరియు నిజకేంద్రక జీవుల లోపల ఉంటాయి. మనం ఇంతకుముందు చూసినటువంటి మైటోకాండ్రియా అనేటువంటిది కేంద్రక పూర్వజీవుల లోపల ఉండదు, కేవలం నిజకేంద్రక జీవుల్లో మాత్రమే ఉంటుంది. కేంద్రక పూర్వజీవుల్లో మైటోకాండ్రియా ఉండదు కాబట్టి శ్వాసక్రియను జరపడం కోసము మనకి లైసోజోములు అనేటువంటివి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ కేంద్రక పూర్వజీవులు మరియు నిజకేంద్రక జీవులు రెండింటిలోనూ రైబోజోములు అనేటువంటివి ఉంటాయి. కావున వీటిని సార్వత్రిక కణాంగాలు మరియు పురాతన కణాంగాలు అని అంటాం. సాధారణంగా మనకి ఫస్ట్ కేంద్రక పూర్వ జీవులు ఏర్పడి ఆ కేంద్రక పూర్వ జీవుల నుంచి నిజకేంద్రక జీవులు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. సో ముందుగా ఏర్పడినటువంటి కేంద్రక పూర్వ జీవులలో కూడా మనకి రైబోజోములు ఉన్నాయి కాబట్టి వీటిని పురాతన కణాంగాలు అని పేర్కొనడం జరుగుతుంది. యాన్షియంట్ ఆర్గానిలే అని అంటారు. సో సెల్ లోపల ఉన్న వాటిని ఆర్గానెల్స్ అని అంటారు. సో పురాతన కణాంగాలు లేదా యాన్షియంట్ ఆర్గానెలే అని అంటే ఏంటి అని అంటే రైబోజోములని యాన్షియంట్ ఆర్గానెలే అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రైబోజోముల పైన ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది, సంశ్లేషణ అంటే తయారవడం, ప్రోటీన్ల తయారీ అనేటువంటిది రైబోజోముల పైనే జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ వంటి రకాలు ఉన్నాయి. అన్ని రకాల ఆర్ఎన్ఏలు కలిసి మనకి రైబోజోమ్లని ఆధారం చేసుకొని ప్రోటీన్లను తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి రైబోజోముల పైన ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇవి ఏవైతే మనకి ఉన్నాయో రైబోజోములు ఉన్నాయో ఈ రైబోజోములు అనేటువంటివి త్వచరహిత కణాంగాలు. అంటే వీటిని ఆవరిస్తూ ఎటువంటి త్వచం అనేటువంటిది ఉండవు. ఇవి కణంలో స్వేచ్ఛగా కానీ, ఒక కణాన్ని కనుక తీసుకున్నట్లయితే నేను ఇంతకుముందు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక కణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ జీవ పదార్థం లోపల రైబోజోములు అనేటువంటివి ఈ విధంగా స్వేచ్ఛగా కానీ లేదా ఏదైతే అంతర్జీవ ద్రవ్యజాలం ఉందో ఈ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని కానీ ఉంటాయి. సో ఈ విధంగా ఈ రెడ్ కలర్లో ఉన్న వాటిని రైబోజోములు అని అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలానికి ఈ విధంగా అతుక్కొని మనకి ఈ రైబోజోములు అనేటువంటివి ఉంటాయి.
ఈ రైబోజోమ్లో అతుక్కున్న కారణంగానే అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా, ఏ అంతర్జీవ ద్రవ్యజాలానికైతే మనకి రైబోజోమ్లు ఉండేయో దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా, ఏ అంతర్జీవ ద్రవ్యజాలానికైతే ఈ రైబోజోమ్లు అతుక్కొని ఉంటాయో వాటిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కణంలో స్వేచ్ఛగా కానీ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి కానీ రెండు రకాలుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రైబోజోమ్లో అతికి ఉంటే దాన్ని మనం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా, విడివిడిగా ఉంటే గరుకు అంతర్జీవజాలంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ కణాలు అనేటువంటివి ఏదైతే రైబోజోమ్లు అనేటువంటివి కణం లోపల స్వేచ్ఛగా కానీ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి కానీ రెండు రకాలుగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రైబోజోమ్లు అనేటువంటివి కేంద్రకాంశం నుంచి ఉత్పత్తి చెందుతాయి. రైబోజోమ్ల గుంపుని అంటే రైబోజోమ్లు ఈ విధంగా ఒక సమూహంగా ఏర్పడేటువంటి గుంపునే మనము పాలీజోమ్స్ లేదా పాలీరైబోజోమ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. పాలీ అనేటువంటిది బహు అనేటువంటి పదాన్ని సూచిస్తుంది కాబట్టి పాలీజోమ్స్ లేదా పాలీరైబోజోమ్స్ అని అంటాము. ఇవి ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడతాయి, ఇంతకుముందే చెప్పడం జరిగింది. కావున వీటిని ప్రోటీన్ల కర్మాగారాలు అని పేర్కొనడం జరుగుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి కావున వీటిని ప్రోటీన్ల కర్మాగారాలు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో క్లాస్లో మరో పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను.